పిస్తాషియో స్పినాచ్ అంటే పాలకూర, తర్వాత పర్మేజాన్ చీజ్తో కలిపి చేసిన పాస్తా. హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతిరోజు. ఎలా ఉన్నారు మీరంతా? మేము బాగున్నామండి, మీరందరు బాగున్నారని ఆశిస్తున్నాము. చాలా రోజుల తర్వాత వచ్చానండి. మళ్ళీ ఇప్పుడు నేను ఆ సిరీస్ కంటిన్యూ అవుతుంది. పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా లంచెస్ బాక్సులు చేస్తూ ఉండాలి. సో అది నేను పెడుతూ ఉంటాను చేసినవన్నీ కూడా. సో ముందైతే ఇక్కడ నేను చూపించేది అది బట్టర్ అండి. మీరు ఫ్లేవర్డ్ బట్టరు ప్రిపేర్ చేసుకోవాలి దీనికి. అదేంటంటే ఒక కొంచెం బటర్ని వేడి చేసేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్, తర్వాత చిల్లీ ఫ్లేక్స్, అదే మిరపగింజలు ఉంటాయి కదా అవి కొంచెము, తర్వాత వెల్లుల్లి వేసేసి అదంతా ఒకసారి మొత్తం కరిగే వరకు ఉంచి కలిపి పక్కకు పెట్టుకోవాలండి. అది ఫస్ట్ స్టెప్. ఇక్కడ నేను వెల్లుల్లిని క్రషర్ ఉంటుంది కదండి, గార్లిక్ క్రషరు, దాంట్లో పెట్టి నేను క్రష్ చేసేస్తున్నాను అనమాట. దీనివల్ల మనకి చాలా త్వరగా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేస్తుంది. దాంట్లోకి నేను కొంచెం ఫ్లేవర్కి సాల్ట్ వేస్తున్నాను. మీకు బటర్కి తగ్గట్టుగా వేసుకోండి. పిజ్జాతో వస్తుంది కదండి క్రష్డ్ పెప్పర్, ఆ క్రష్డ్ పెప్పర్ని కూడా నేను అందులో వేసాను అనమాట. అదంతా ఒకసారి కరిగిన తర్వాత ఇలా పక్కకు తీసేసుకొని పెట్టుకుంటాను. ఈ బటర్ని మనము బ్రెడ్కి అప్లై చేసుకున్నా కూడా టోస్ట్ చేస్తే బాగుంటుందండి. సో అదే ఫ్లేవర్డ్ బటర్ని నేను ఇక్కడ నా రెసిపీకి యూజ్ చేస్తున్నాను. ఒక 2-3 స్పూన్లు అది వేసిన తర్వాత ఇది పాలకూర అండి. పాలకూర ముందే కడిగి పెట్టేసుకున్నాను అనమాట. నేను ఒక 4 గుప్పిళ్ళు తీసుకున్నాను, కానీ మీరు 2 పిల్లలకి చేస్తున్నట్టయితే కనుక ఒక 5-6 గుప్పిళ్ళ వరకు తీసుకోవచ్చండి. తర్వాత ఇక్కడ ఇది ఒక రకమైన చిల్లీస్ అంట అండి, కేప్ చిల్లీస్ అని చెప్పేసి అది యూజ్ చేయమని చెప్పారు రెసిపీలో. సో అందుకని నేను అది యూజ్ చేశాను. దాంతోపాటు నేను ఇంకా పాస్తాను ఉడికించి దానిపైన ఇప్పుడు నేను వేస్తున్నది నట్స్ అండి, పిస్తాషియోస్ నేను షెడ్ చేసేసి అందులో వేస్తున్నాను అనమాట. సో ఇక్కడ పాస్తాకి నేను కుక్కర్ యూజ్ చేసి ఒక విజిల్ ఇప్పించేసానండి. చాలా త్వరగా కుక్ అయిపోయింది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి, అలాగే టైం సేవ్ అవుతుంది. దానిపైన ఇక్కడ నేను వేసేది పర్మేజాన్ చీజ్ అనమాట. సో పౌడర్డ్ చీజ్, ఆ చీజ్ని ఒక నేను 3-4 టేబుల్ స్పూన్స్ వరకు వేసేసి మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చిల్లీస్ మనకు వచ్చేది ఆ కేప్ చిల్లీస్ చిన్న బఠానీలానే ఉన్నాయండి. అవి యూజ్ చేసాం కాబట్టి అక్కడ మనకి కారం ఫ్లేవర్ వచ్చేస్తుంది. అంతే, మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. పిల్లలకి హెల్తీగా ఉంటుంది, ఎందుకంటే స్పినాచ్ ఉంది కదండి, అండ్ తప్పకుండా వాళ్ళకు నచ్చుతుంది. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ప్రతిరోజును చూస్తూనే ఉండండి. బాయ్.